అందరికి శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మనం ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. బయటి దేశాల బాగా పేరున్నోళ్లను తయారు చేసిండట చంద్రబాబు. మైకు ముంగట నిలబడి బాగానే చూపెట్టుకుంటున్నాడు డాబు. రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల మొన్నటి నుంచి పెరుగుతూనే ఉన్నది జోరు. ఇంటికి పోయి కలవంగానే చిరునవ్వులు చిందించిండు సీఎం సారు. ఈడికే లిక్కర్ రేట్లు పిటాన పిరమున్నాయని తాగుబోతుల మొర. తెలంగాణలో మలి సర్కారు పెంచబోతున్నదట కోటర్లు బీర్ల ధర. కొందరు మాట్లాడే మాటలు వింటే చెప్పరాకుండానే ఉన్నది బాధ. డీజీపీ సారు చర్యలు తీసుకుంటాడట బూతులు మాట్లాడేటోళ్ళ మీద. మాజీ సీఎం కేసీఆర్ సారు గుర్తించలేదట అప్పట్ల ప్రజల కష్టాన్ని. అప్పుడు కల్వకుంట్ల కుటుంబం దోసుకదిన్నదట తెలంగాణ రాష్ట్రాన్ని. కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ ఎంత దొడ్డు పొట్లకాయ ఎంత పొడుగు అన్నట్టే చెప్తున్నాడట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు. విజరున్న ముఖ్యమంత్రిని హైదరాబాద్లో హైటెక్ సిటీని కట్టింది నేనే అని చెప్పుకునే నారావారి నోటి నుంచి అసొంటి మాటలు ఏడ దొరికినాయి ఏం కథ అంటే ఆడికే పోయిందాం పాండ్రి. అయ్యా నారా చంద్రబాబు సారు, ఇక మీ నరకుడు సురువు చెయ్యండి. ఒకప్పుడు మన పిల్లలకు నేను ఐటీ నేర్పించాను, అవకాశాలు ఏర్పాటు చేశాను. నా మాట విన్న వాళ్ళంతా ఈరోజు ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు. సారు మరి ఎక్కువ ఆమ్దాని అంటే ఏ పాటి సంపాదించి ఉంటారో కూడా మీరే చెప్పుర్రి. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే, బ్రిటన్లో ఉండే ఇంగ్లీష్ వాళ్ళకంటే, యూరోప్లో ఉండే ఆ దేశస్తుల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి. దీనికి నేను గర్వపడుతున్నాను. మీరు ఇట్లా నేర్పించనమని మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే ఎవల బర్రె అయితేంది మన దొడ్లే పెట్టిందా లేదా అన్నట్టే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ టాలెంట్తో బయటి దేశాల్లో ఎవలకు దోచినట్టు వాళ్ళు ఎదుగుతుంటే అది కూడా మీ ఖాతాలో వేసుకొని చూడుండ్రి. అగో అందుకేనట. అయ్యా చంద్రాలు సారు, మరి మీరు చెప్పినట్టే వాళ్ళు ఇని బాగుపడ్డరు, మీరు నేర్పించినట్టే నేర్చుకున్నారు అనుకుందాము. మరి తమరు పాలనగిరిగా పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు చెప్పినట్టే ఇన్నరు. మొన్నటి ఎన్నికల్లో కూడా మీ కూటమికే ఓట్లేసి గెలిపించిర్రు. మీరు చెప్పినట్టే ఇన్న ప్రజల బతుకులు కూడా ఏపీలో ఇప్పటికెందుకు మారతలేవు? తమరు 3 మాటల ముఖ్యమంత్రి అయినాక కూడా ఇప్పటికీ ఏపీలో ఎనుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఎందుకున్నది? వానలు వస్తే ఇండ్లకిండ్లు మునిగిపోవుడు, తండాలు గూడాలకు ఇప్పటికి తొవ్వలు సాపులేక ఇప్పటికీ ఎవరికన్నా పానం బాగలేకపోతే డోలీలా మోసుకపోవుడు ఉన్నది. వాళ్ళ బతుకులు కూడా మారుస్తాం అంటేరి. ఆ ముచ్చటేంది అంటే మంచి అయితేనే మీ ఖాతాలో వేసుకుంటారా? ఏమన్నా చెడ్డదైతే ప్రతిపక్షాలు గత ప్రభుత్వాల ఖాతాల్లో వేస్తారా? 2 కార్ల సిద్ధాంతి అయినా మీకే ఏరుకుండాలే, మీరే చెప్పాలి సార్ అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ను ఆర్టీసీ కార్మిక సంఘాల పెబ్బలు పోయి కలిసిర్రు. మన డిమాండ్లు మీ ముంగడ పెట్టినాం, అవి ఏమాయే ఎప్పటి వరకు అమలు చేస్తారు, ఆచరణలో ఎప్పుడు పెడతారని అడిగేందుకు పోయినరా? అసలు ఏం పని మీద పోయి కలిసినరే బాలన్న అంటే ఆడికే పోయి అరుచుకుందాం పారి. చూసినరా, జూబ్లీ హిల్స్లో ఉన్న ఇంట్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఉన్నాడన్న ముచ్చట ఎరకయి సీదా ఇంటికి పోయి కలిసినోళ్ళు కలిసినట్టు పువ్వుల గుత్తులు చేతలా పెట్టుకుంటా భుజాల మీద శాల్వాలు కప్పుకుంటా సన్మానాలు సత్కారాలు చేస్తుంటే సీఎం సార్ కూడా చిరునవ్వులు చిందించుకుంటా పువ్వుల గుత్తులు అందుకున్నాడు, శాల్వాలుగా అప్పిపించుకున్నాడు. అట్లా పువ్వుల గుత్తులు ఇచ్చుడు శాల్వలుగా అప్పుడు అయిపోయినాక మరి ఏం చెప్పిండు అంటారా? ఏమున్నది, మొన్న 3 వద్దులు ఆర్టీసీ కార్మికులు అందరూ సమ్మె చేస్తుంటే 3 దినాలు కూడా ఆర్టీసీలా హాజరు పడలేదు కాబట్టి సెలవుల కిందికే వస్తుంది కాబట్టి ఆ 3 దినాలు కూడా కాడబెట్టకుండా ఎప్పటోలనే ఫుల్లు జీతం వేయాలని చెప్పిండట. అంతేకాదు సమ్మెల పాలు పంచుకున్నప్పుడు కొందరి మీద కేసులు అయినాయట, అవన్నీ కూడా మొత్తం ఎత్తేయాలని పోలీసు అధికారులకు కూడా సీఎం సార్ చెప్పిండట. మరి డిమాండ్ల ముచ్చట ఏంది అంటే అవి కూడా బీరానే నెరవేర్చుతామని చెప్పంగానే ఆర్టీసీ వాళ్ళు కూడా ఆనందపడ్డారట. అయ్యా సీఎం రేవంత్ సారు, ఎట్లాగో డిమాండ్లకు మీరు దిగొస్తేనే కార్మికులు సమ్మె విరమించిర్రు, మీరు కూడా వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మంచి ముఖ్యమంత్రి అనిపించుకోరి. ఇది కూడా 6 గ్యారెంటీలనే ఆలస్యం చేస్తే మళ్ళా కార్మికులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలిపే కాడికి వస్తుందేమో. ఆడదాకా రాకముందే హుషారైతే బాగుంటుంది. అట్లా కాకుండా 420 హామీల లెక్కనే మీరు చేస్తారా అంటే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు మీ చెయ్యికి చేతిచ్చుడు గ్యారెంటీ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మందుబాబులకు సర్కారు ఇంకో వారం దినాల్లో ఓ కచ్చా కోటరంతా కఠినాతి కఠినమైన ముచ్చట చెప్పబోతున్నదట.
మద్య నిషేధం కూడా చేసి సంసారాలు చక్కదిద్దాలనుకుంటున్నది అయ్యే బాలన్న అంటే అంత మంచి నిర్ణయం సర్కారు ఎందుకు తీసుకుంటుంది? అసలు ముచ్చట మీకు నేను మంచిగా చెప్తాను అడుగుర్రి. ఏలుబడిలకు వచ్చి 2 ఏళ్ళ అర్థం కాబట్టి ఎన్ని దినాలు ప్రజాపాలనల ఎన్నడూ కూడా కోటర సీసాల మీద బీరు సీసాల మీద ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఇప్పటికి కూడా పెంచకుంటే ఆబ్గారీ శాఖ మొత్తం ఆగమయ్యేటట్టు ఉంది. అది గిట్లా ఆగమైతే సర్కారు గల్లా పెట్టి ఎల్తయ్యే కాడికి వస్తుంది. గవర్నమెంట్ గల్లా పెట్టి ఎప్పుడు గలగల అనాలంటే కోటలు బీర్ల మీద రేట్లు పెంచాలి అన్నట్టు సర్కారు ఆలోచన చేసిందట. ఇప్పటికే పుల్లు బాటల మీద ఎంత పెంచాలనే కూడా డిసైడ్ అయిపోయిందట. మనకు తెలిసిన కాడికి ఏంటంటే కోటల మీద 10 రూపాయలు, 20 రూపాయలు, 15, 25, 30 దాకా పెరగొచ్చునట. ఇట్లా ఒక్కొక్క బ్రాండ్కు ఒక్కొక్క తీరు రేటు పెరిగే ఛాన్స్ ఉన్నదట. అంటే ఒక్క పుల్లు బాటల మీద 60 రూపాయల నుంచి 100 రూపాయలు, 120 రూపాయల దాకా పెరగబోతున్నాయన్నమాట. ఇక బీరుకు కూడా 10, 20 పెంచుతారు కావచ్చు. ఈడికే లైట్ బీరుకు 180 రూపాయలు ఉంటే స్ట్రాంగ్ బీరు 190 రూపాయలు ఉంది. అంటే పెరిగేదాన్ని బట్టి చూస్తే లైట్ బీరు కూడా 190 అయ్యి స్ట్రాంగ్ బీరు 200 రూపాయలే అవుతుందో 210 రూపాయలే అవుతుందో. ఆబ్గారీ శాఖ అంతా లాసలా నడుస్తుందని మందు రేట్లు మంచిగానే పెంచుతున్నారు. కానీ మరి జీతాల ముచ్చటేంది? జీతాలు కూడా 10%, 15%, 20% పెంచితే ఈ ఖర్చులు అక్కడ భర్తీ అవుతాయి కదా. పెట్రోల్ డీజిల్ కాడి నుంచి ఇట్లా కోటర్లు బీర్ల దాకా మాత్రము ధరలు పెంచుతారు కానీ శాలరీలు కూడా ఎందుకు పెంచరు? ఎప్పుడైతే సమురు ధరల కాడి నుంచి సామాన్ల దాకా పెరుగుకుంటా పోతాయో అప్పుడే ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలి అనే చట్టాన్ని కూడా తీసుకొస్తే అప్పుడు సల్లకు తోడు పెట్టినట్టు ప్రజలకు జర నిమ్మలం ఉంటుంది. లేకుంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినందుకు నిత్య నరకమే ఉంటుంది. అట్లా కాకుండా ఉండాలంటే అందరు ఉద్యోగులు జీతాల పెంపుకు చట్టం దేవాలని ఏకమైతే బాగుండు. కానీ అన్ని రంగాల్లో ఉద్యోగులకు రంగానికో సంఘం ఉండే అందరికీ శృతి కలిసేనా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏ ఒక్క లీడరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకున్నా ఎటుకుడుక భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అని నోటికొచ్చిన బూతులు మాట్లాడిండ్రే అనుకో. ఇక కొత్తగా తెలంగాణ పోలీస్ పెబ్బ కొలువెక్కిన సివి ఆనంద్ సారు రంగంలకు దిగుతాడట. దిగి ఏం చేస్తాడే ఏం కథనే బాలన్న అంటే ఆయన మాటలనే ఇందాం నడువుర్రి. అయ్యా తెలంగాణ పోలీసుల పెబ్బ సివి ఆనంద్ సారు ఇక చెప్పుర్రి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్ లోకి వస్తామని. శృతి మించడం అంటే కూడా ఎట్లనో మీరే మంచిగా అర్థమవుతాడు చెప్పుర్రి సారు. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్ని కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలని. విన్నారు కదా, సోషల్ మీడియాలో కానీ ప్రసంగాలు చేసేటప్పుడు కానీ ఎవరన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినా బూతులు మాట్లాడినా పోలీసులు పిక్చర్లకు వస్తారట, యాక్షన్ గట్టిగానే తీసుకుంటారట. కొత్త డీజీపీ సార్ ఇంత మంచిగా చెప్పిండు కాబట్టి రాజకీయం అడ్డం పెట్టుకుని బూతులతో రెచ్చిపోయి రెచ్చగొట్టేటోళ్ళు ఇప్పటికి సందన్నా మారతారా? అంటే 1-2 కేసులు అయితే వాళ్ళే తొవ్వకు వస్తారేమో. ఎచ్చిపచ్చిగా మాట్లాడాలంటే ఎవరు ముందు సార్లు ఉంటారంటే తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసు మంత్రి యనమల రేవంత్ సారే ఉంటాడు. ఏమన్నంటే పేగులు మెడలేసుకుంటాము, పండబెట్టి తొక్కుతాము, నా కొడుక అని ఎవ్వెవో అన్నాడు. ముంగడ కూడా మళ్ళీ ఇట్లా మాట్లాడితే రేవంత్ సార్ మీద కూడా పోలీసులు యాక్షన్ తీసుకుంటారా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో పాలనగిరిలుగా పెడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు కొనుగోలు కేంద్రాల కాడికి పోతే అన్నదాతలు వాళ్ళను ఉరికించుకుంటా కొడతారట. అగో మంత్రులను ఎమ్మెల్యేలను అట్లా కొడతారని ఎవరికి అనిపించే అట్లెవలన్నారే అంటే అన్న మనిషినే మన బాలన్న ముచ్చటాలకు పట్టుకొని వచ్చిన చూడురిగో. అయ్యా అధికారం కోల్పోయి మాజీ మంత్రి అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు సారు ఇక మీ ఎత్తిపొడుసుడు సురువు చేయండి. ఇది కూడా ఇంకా గోదాములు కూడా ఫిక్స్ చేసుకోలే. అంటే మక్కలు కొనొద్దు, ఒడ్లు కొనొద్దు, రైతుల ఇబ్బంది పెట్టి బయటనే అమ్ముకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆల్రెడీ 50-60% మక్కలు ఒడ్లు బయటనే అమ్ముకుంటారు. అబ్బా ఏమన్నా చెప్పిరా సారు? అట్లా మక్కలు కొనొద్దు ఒడ్లు కొనొద్దని ప్రభుత్వమే మిమ్మల్ని చర్చలకు పిలిచి ఫేస్ టు ఫేస్ మీకు చెప్పినట్టే చెప్తున్నారు. అది సరేగాని అసలు పాయింట్కి రాండ్రి. ఒక్క మక్కల సెంటర్కో ఒడ్ల సెంటర్కో ఈ జిల్లాల ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారు పోయినారా అంటే మీకే ఎరుకుండాలి. ఒకవేళ పోతే పరిస్థితి ఎట్లుండదో అది చెప్పుర్రి. ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ మీరు కల్లాల దగ్గరికి పోతే రైతులు ఉరికిచ్చి కొడతారనే భయంతో మీరు పోతలేరు. దమ్ముంటే పోండి.
ఈయనరా ఇట్లా అంటున్నాడు. అయ్యా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులారా ఇట్లా ప్రతిపక్ష లీడర్లతో పదే పదే మాటలు ఎందుకు పడతారు? ఆ కొనే ఒడ్లు మక్కలేందో యాళ్లకు కొని బోనస్ పైసలు వేస్తే ఎదురైన వాళ్ళతో ఇట్లా మాటలు పడే కాడికి రాకపోవు. ఎందుకు లాపర్వ చేస్తున్నారు? మీరు ఎట్లాగో ఒడ్లు మక్కలు కొంటలేరని అవిటి బయటకు అమ్ముకుంటే 500-600 రూపాయలు రేటుకు తక్కువ కొంటున్నారట. ఆ కొనేది మీరే కొంటే అయిపోయేదానికి ఇంత తిప్పలు పెట్టుడు అవసరమా? మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ ఇంత మార్పు వస్తుంది అనుకోలేదంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికే మేలు చేసిందట. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చిందట. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోసుకునేందుకు అవకాశం ఇచ్చిందట. అగో అట్లెవల కనిపించనే అంటే కారుకు కాలిచ్చి శైల చేతులు కలిపిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ సార్ చెప్తున్నాడు. నుండి అయ్యా కడియం శ్రీహర్ సారు కల్వకుంట్ల భాగవతం చాలు చేయండి. తెలంగాణ వచ్చి ఎవరికి మేలు చేసింది? తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి మేలు చేసింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి అధికారం వచ్చింది. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికి అవకాశం ఇచ్చింది. మరి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ నడిపించిన పార్టీలనే ఉన్నప్పుడు దోసుకునే ముచ్చట తెలవలేదా? ఇప్పటి లెక్కనే అప్పట్లో ఎందుకు మైకు పట్టి మాట్లాడలేదు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని కుక్కిన పేనులో కుయ్యి మనకుంటా ఉండరా? అది సరే కానీ ఇప్పుడు ఇట్లా ఎందుకు చెప్పాలనిపిస్తున్నదో మీకే ఎరుకుండాలి. ఇంకేమైనా చెప్తారా? ఇవాళ పెద్ద ఎత్తున ఆ కుటుంబం ఉన్న వాళ్ళందరూ 100 ఎకరాల భూములు, వందల కోట్ల రూపాయల నిధులు, బ్రహ్మాండమైన ఫామ్ హౌజులు, ప్యాలెస్లు కట్టుకున్నారు. మరి 100 ఎకరాలు కబ్జాలు పెట్టినట్టు మీ తాన ఆధారాలు ఉంటే ఎందుకు కేసులు పెట్టలేదు? ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకమును మొత్తం దోసుకొని దాచుకుంటే తమరెందుకు విచారణ జరిపియలేదు? అంటే అందులో కూడా అప్పట్లో మీకు కూడా ఏమన్నా పాలు ఇస్తామని నమ్మించి అటెనక సిక్కి ఏమి ఇవ్వకుంటే మనసు సెంచరీల్లి కార్లకెళ్ళి దిగిపోయినరా? ఇంత బహిరంగంగా మీకు కల్వకుంట్ల కుటుంబం గురించి కారు కూతలు గుయ్యొస్తుంది కానీ అవిట్టే పేపర్ మీద రాసి పోలీస్ స్టేషన్కు పోయి కేసు కడితే నిజానిజాలు ముంగడ తెలుస్తాయి కదా. అట్లా చేయకుండా మీరు ఇట్లా ఉత్తగా పొద్దుపోతే ఏమొస్తుంది? ఏం రాదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అధికార పార్టీలనే ఎమ్మెల్యే కొనసాగుతున్న మీరు రేవంత్ సారుకు చెప్పి కల్వకుంట్ల ఫ్యామిలీ కుట్రలు మొత్తం బయట పెట్టుండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆయన ఎస్సీనా లేకుంటే బీసీనా అంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అగో శ్రీనివాసరెడ్డి సారు ఓసీ కదా, ఆయన ఎస్సీ ఎందుకు అవుతాడు, బీసీ ఎందుకు అవుతాడు? ఇంతకు ఇప్పుడు ఆయన గురించి అట్లెందుకు అన్నారే, ఎవరన్నారో ఏం కథ బాలన్న అంటారా? ఇక అన్న మనిషినే తెచ్చిన చూడుర్రి. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక అందుకోండి. ఇలా అప్పనంగా మీరు చేవేళ్ల డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీలకు కలిపి 30% కాంట్రాక్టుల్లో కోటా ఇస్తామన్నారు. కామారెడ్డిలో 40% బీసీలకు కోటా ఇస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తామన్నారు. మరి అలా అమృత్ టెండర్లలో 1908 కోట్లు అప్పనంగా కేవలం రాఘవ కన్స్ట్రక్షన్కే ఇచ్చిండ్రు. ఆయన ఎస్సీనా ఎస్టీనా బీసీనా? రాఘవ కన్స్ట్రక్షన్ ఓనర్. ఇన్నరా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనరు ఎస్సీనా బీసీనా అంటున్నాడు. ఆయనేమో ఓసీ అట. ఏమనంటే బీసీలకు 40% రిజర్వేషన్ కల్పిస్తామని దొడ్డు పొడుగు మాటలు చెప్పుడే ఉన్నది కానీ బీసీలకు ఎస్సీలకు ఈ మలి సర్కారు ఏలుబడిలో మాత్రం న్యాయం జరిగింది లేదు. గత బీఆర్ఎస్ ఏలుబడిలోనేమో దొరల రాజకీయం నడిస్తే ఇప్పుడు రెడ్డిల రాజకీయం నడుస్తున్నట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్లో సీనియర్ లీడర్ హనుమంతు తాత ఉన్నాడు కదా, ఆయన పెయ్యి ఎంత పెద్దగా ఉన్నదో మనసు కూడా అంతనే పెద్దగా ఉన్నదేమో అనిపించేటట్టే మాట్లాడుతున్నాడట. అగో అట్లెవల కనిపించనే ఇంతకు ఆయనకు అంత పెద్ద మనసు ఉందని ఎవల కనిపించే ఎవరు ఇట్లా చెప్తున్నారే అంటే హనుమంతు తాతనే చెప్పేది ఈ నుండి మీరు అర్థమవుతుంది ముచ్చట. హనుమంతు తాత ఆలస్యం చేయకుండా అసలు ముచ్చట చెప్పే. నాకు నెలకు ₹1,00,000 జీతమయ్యా. నా ఉద్దేశం ఏమిటంటే 1,12 నెలలు అంటే 2 years వరకు ఉంటుంది కాబట్టి ఈ 2 yearsలో 1 year కంప్లీట్ ఎవరికి హనుమాన్ వైవిశాల పేద విద్యార్థులు ఎవరైతే కట్టలేని పరిస్థితుల్లో 10,000 కడతాము లేకుంటే 15,000 కడతాము వాళ్ళకు ఈ ₹1,00,000 ఉపయోగించుకోవాలని నేను ట్రస్ట్ చైర్మన్గా కోరుతున్నా. ఎంత పెద్ద మనసో చూడుర్రి. రాజకీయంలో ఉండి కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న సర్కారిచ్చే జీతమును కూడా తీసుకునే కొందరు రాజకీయం లీడర్లు ఉన్న ఈ కాలంలో కూడా హనుమంతరావు సారు నెలకు వచ్చే జీతము హనుమాను వ్యాయామశాలకు ఉత్తపుణ్యానికే ఇస్తా అంటున్నాడంటే ఏందన్నట్టు ముచ్చట. హనుమంతరావు సార్ది ఎంత పెద్ద మనసో చూడుండ్రి. ఇట్లా 1 నెల 2 నెలలు కాదు 2 ఏళ్ల దాకా వచ్చిన పైకము నెలకు 1,00,000 అంటే ఏడాదికి 12 లక్షలు, 2 ఏళ్లకు 24 లక్షలు కాబట్టి 24 లక్షల రూపాయల సాయం చేస్తా అన్నాడంటే చాలా గ్రేట్ కదా. మరి ఇట్లా పైకమిచ్చే తాతకు ఈ వయసులో కూడా ఏమన్నా కోరికలు ఉన్నాయా అంటే ఎనుండ్రిగో. ఏదైనా నాకు తప్పనిసరిగా ఒక న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. నేను అడిగింది ఏది, రాజ్యసభ కావాలన్నా అసెంబ్లీలో పార్లమెంట్లో టికెట్ కావాలని 2 సార్లు
ఖమ్మం నుంచి ప్రయత్నం చేశారు. న్యాయం కావాలని అడిగినందుకే నేను సలహాదారును చేసినట్టుండ్రు, లేకుంటే నువ్వు కూడా జీవనాలు సారు లెక్క రాజకీయ జీవనాధారం దేవులాడుకొని చెయ్యికి చేతిచ్చి కార్ల కాలు పెడతావేమో అనుకొని ఇట్లా చేసినట్టుర్రు. ఇట్లా బాధపడుకుంటా ఇట్లా చెప్తున్నా నీకు నువ్వు కోరుకున్నట్టు న్యాయం జరగాలని బాలన్న ముచ్చట్లు తరపున కూడా కోరుకుంటున్నామంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక మహిళ పురిటి నొప్పులతోనే సడగు మీదనే తిప్పలు పడుతుంటే ఆమె గోస చూసిన సాటి ఆడోళ్ళు చీరలు చుట్టుముట్టు కట్టి డాక్టర్ను పిలిచి దగ్గరుండి కాన్పు చేపించిర్రట. సాటి మహిళను చూస్తేనే ఓర్వజాలని కొందరు మహిళలు ఉన్న ఈ కాలంలో కూడా తోటి మహిళకు రోడ్డు మీదనే కాన్పు చేసిండ్రా అంటారా? కావాలంటే చూడుర్రి. పురిటి నొప్పులు వస్తున్నాయనే ఆసుపత్రికి తీసుకుపోతుంటే పూణేలో ఉన్న ఓ దగ్గర నొప్పులు ఎక్కువయ్యే వరకల్లా సడగు మీదనే ఇట్లా చీరలు సాటుగట్టి సాటి మహిళలు చుట్టూ నిలబడ్డారు. అక్కడికే డాక్టర్ అమ్మను పిలిస్తే డాక్టర్ అమ్మ కాన్పు మంచిగా చేస్తే ఇప్పుడు తల్లి బిడ్డే మంచిగున్నారట, దవాఖానకు తీసుకుపోయిరట. కానీ సాటి మనిషికి కూడా సాయం చేయని కొందరు బస్టు మనసులున్న ఈ కాలంలో కూడా ఇట్లా తోటి మహిళ పురిటి నొప్పులతోని అల్లాడిపోతుంటే ఆడోళ్ళ బాధలు ఆడోళ్ళకే ఎరుకుంటాయని ఇట్లా కాన్పు చేసుడు చూసి ఎవరివయా దేశంలో మానవత్వం చచ్చిపోయిందన్నది మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అనే పాటను కూడా మంచిగా పోతున్నాడమ్మా మనిషన్నవాడు, మానవత్వంతోనే ఉన్నాడమ్మా మానవత్వం ఉన్నవాడు అని కూడా పాడుకోవచ్చేమో అనిపిస్తలేదు. ఇట్లా జరిగినాక చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. నిన్న ఆర్టీసీ కండక్టర్ను ప్యాసింజర్లను 20,000 లంచం అడిగిండని చెకింగ్ ఇన్స్పెక్టర్ను పట్టుకొని చిప్పసప్ప చెప్పులతో కొట్టిరు కదా, అసలు ఆయన లంచమే అడగలేదట. మరి లంచం అడగంది ఎందుకు కొట్టిండ్రు, కండక్టర్ది ప్రయాణికులదే తప్పున్నదా అంటే అవునట. అసలు ముచ్చట ఇగో ఇప్పుడు ఎరకైంది, మీరు కూడా ఈనుండ్రి. నిన్న చెప్పు దెబ్బలు తిన్న చెకింగ్ ఇన్స్పెక్టర్ ఈయననే అసలు ముచ్చట చెప్తున్నాడట, ఈనుండ్రి. మేల్ ప్యాసింజర్ అంటే కదా మొగాయనకి ఇచ్చే టికెట్ 0 టికెట్ ఇచ్చి ఎంహెచ్ఎల్ టికెట్ ఇచ్చి ఇవ్వబడింది. దానికి భాగంగా మేము జారీ చేయడం జరుగుతుంది మా విధి భాగంగా. ఆ జారీ చేస్తున్న క్రమంలో కండక్టర్ గారు ప్రయాణికులను ఉసుగొల్పి మమ్మల్ని కొట్టించి కండక్టర్ కూడా కొట్టాడు చెప్పు తీసుకొని. ఇంకింత ముచ్చట చెప్తుండు ఆయనతో కూడా ఆయన మాటలనే ఈనుండ్రి. అవి ఛార్జింగ్ బుక్ చింపేసిర్రు ఎవిడెన్స్ లేకుండా. టికెట్ ఏదైతే 0 టికెట్ ఉంటుందో సార్ వాళ్ళు ఇచ్చింది, మనం ఎవిడెన్స్ తీసుకుంటాం కదా, అది కూడా చింపేపించింది. లేదు మా దగ్గర 0 టికెట్ కంటే నంబర్ రాసుకున్నాం మేము, నంబర్ బుక్లో మెన్షన్ చేసినాం కదా, మా దగ్గర ఉన్నది ఒకటి, అదొకటి ఉన్నది ఏమైంది మాకు. అసలు 420 చీటరు బద్మాషి కండక్టరే ఉన్నాడట. ఆడోళ్లకు ఇచ్చినట్టు 0 టిక్కెట్ మగ ప్యాసింజర్కు ఇచ్చిండట. అట్లేందుకు ఇచ్చినావు అన్నందుకు ఈయన దగ్గర ఉన్న ఛార్జీ మేమో బుక్కు మొత్తం గుంజుకున్నాడట, పర్ర చింపేసిండట. అలా సంతకం పెట్టుమన్నా పెట్టకుండా ప్రయాణికులందరినీ పంచాది కుషుకొలిపితే చెప్పులు అందుకొని పల్ల చెంపల మీదకెళ్ళి కొడితే అయ్యయ్యో నొసలకు కూడా దెబ్బ బాగానే తాకింది. ఎవల చెప్పు కన్నా ఉన్నా మొలగుచ్చుకున్నదేమో, చేసిందే చెండాలం పని. మళ్ళా డ్యూటీలో ఉన్న చెకింగ్ ఇన్స్పెక్టర్ను చెప్పుతోను కొట్టి అట్లా పరిచాను చేసుడు ఏందని కండక్టర్ను సస్పెండ్ చేసిర్రట. నిన్నీ అలా న్యాయానికి కూడా న్యాయం జరిగేటట్టు లేదు కదా. అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీరు పెట్టిన ఫ్రీ బస్సుల మొగోళ్లకు ఇచ్చే టిక్కెట్లకు పైసలు తీసుకొని ఇవ్వకుండా ఆడోళ్ళకి ఇచ్చే టిక్కెట్ ఫ్రీగా ఇచ్చే వరకల్లా అట్లా కూడా పరిచానే ఉన్నది. ఆడోళ్లకు మొగోళ్లకు అందరికీ కూడా ఫ్రీ టిక్కెట్ స్కీమ్ పెడితే ఇగో ఇట్లా ఆర్టీసీ ఉద్యోగులను చెప్పుతోను కొట్టే కాడికి రాకపోవు, పోలీస్ స్టేషన్కు పోయే కాడికి రాకపోవు. దీని తర్వాతనన్నా ఆడోళ్ళు మొగోళ్ళందరికీ ఫ్రీ బస్సు పెట్టకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ రెస్టారెంట్కు పోయి శాకాహారం మాత్రమే కావాలి, నేను మాంసాహారం తినా అని కౌసుకు నేను దూరం అని ఒక ఆయన హోటల్లో వెజ్ తినాలని ఆర్డర్ పెడితే అలా చికెన్ బొక్క వచ్చిందట. నేను ప్యూర్ వెజ్ ఆర్డర్ పెడితే నాన్ వెజ్ చికెన్ బొక్క వచ్చుడు ఏందని రెస్టారెంట్ వాళ్ళని అడిగితే మేము పెట్టిందే తిని సప్పుడు చేయకపోక ఇంకా మీదికెళ్ళి అడుగుతున్నావా అని ఇగో ఇట్లా కస్టమర్ని అరుచుకున్నారట. మంచిగా వెజ్ మాత్రమే తింటా అని చెప్పిండు కస్టమర్ కాబట్టి ఆయనకి ఇష్టమైన వెజ్ ఐటమే తెచ్చి ఇయ్యక నాన్ వెజ్ చికెన్ బొక్క వేసింది కాక మళ్ళా మీదికెళ్ళి ఇట్లా కస్టమర్ బొక్కలు ఇరగొట్టిరట. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 5-6 మంది వచ్చి జన్నకిడిచిన దున్నపోతులోనే కస్టమర్ మీద పడ్డారట.
అయ్యో ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ కదా, పొరపాటును వచ్చింది, క్షమించుండ్రి సారు, ఇసొంటి పొరపాటు మళ్ళా జరగకుండా చూసుకుంటాము. వెజ్జే నాన్ వెజ్జే సపరేట్గా పెడతామని తప్పు సరిదిద్దుకోవాల్సింది పోయి అట్లా చేయకుండా అంతే కస్టమర్ ఊరుకుంటాడా? పోలీసులకు ఫిర్యాదు అయితే 5గురితో పాటు రెస్టారెంట్ ఓనర్ను మొత్తం 6గురిని ఆధీనంలోకి తీసుకున్నారట. ఏడనంటే మనతాన కాదు, యోగి ఆదిత్యనాథ్ సార్ ముఖ్యమంత్రి గిరి చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రము బులందు షహర్లనట. వెజ్ నాన్ వెజ్ అని మనకు మాత్రం సపరేట్ తెచ్చిస్తారు, కానీ లోపల వండే గిన్నెలు భగోన్లు అన్నీ కూడా ఒక్కతానే ఉంటాయి. కాబట్టి ఏమైనా తినాలంటే ఇంట్లోనే చేసుకొని తినుండ్రి, కానీ ఇట్లా కల్తీ తిండి తిని పరిశాన్ పడకుండ్రి, మీ పవిత్రత చెడగొట్టుకోకుండ్రి. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే తిండి తిందామని పోయి తన్నులు తిని వచ్చిండు కదా, పొదుగాల లేచి ఆ కస్టమర్ ఎవల ముఖం చూసిండో ఏ కథనో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఒక కుక్క కోసం ట్రాఫిక్నే ఆపేసిండు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సారు. ఆఫ్టర్ ఆల్ కుక్క కోసం ట్రాఫిక్ ఆపడింది అదేమన్నా ముఖాలకు రంగులు వేసుకునే ఏషగత్తెలు పెంచుకునే కుక్కన, రంగులు మార్చే రాజకీయం లీడర్లు పెంచుకుంటారా కుక్కన అంటే ఆ ముచ్చట్లు అన్నీ తెలవాలంటే ఆడికే పోయి అరుచుకుందాం పాండ్రి, చలో కేరళ. చూసినరా అట్లా ఆడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సారు శునకాన్ని మెల్లగా రోడ్డు దాటియాలని వచ్చిపోయే బండ్లను ఆపుకుంటా కుక్కను మొత్తానికి రోడ్డు దాటించిండు. ఇది ఏడనంటే మనతాన కాదు, కేరళ రాష్ట్రంలో. మరి ఆ కుక్క రోడ్డు దాటాలని అనుకుంటుందని ఆ కానిస్టేబుల్కి ఎట్లా అనిపించిందట అంటే, మరి తొవ్వదప్పే వచ్చిందో ఏదైనా ఆలోచించుకుంటా బాజార్లో తిరగవలసిన ఇది ఇట్లా మెయిన్ రోడ్డు మీదకే వచ్చిందో కానీ మొత్తానికి ట్రాఫిక్లు ఇరికింది. ఇక కాలుగానిల పిల్లోలే ఆడిదాన్నే తిరుగుతుంటే దాని బాధ అర్థం చేసుకున్న పోలీసు సారు ఇట్లా వచ్చిపోయే బండ్లను మెల్లగా ఆపుకుంటా మొత్తానికి రోడ్డు దాటించే వరకల్లా ఆ కుక్క కూడా ఎంత ఖుషిగా ఎగబడుతున్నదో చూడుర్రి. ప్రజలు పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం పోతే అన్యాయం చేసే కొందరు పోలీసులే కాదు, డిపార్ట్మెంట్లో కూడా ఇట్లా మూగజీవాల బాధను అర్థం చేసుకునే మంచి మనుషులు ఉన్నారు కాబట్టి ఎండాకాలంలో కూడా ఇంకా వానలు పడుతున్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవ్వాలని తెచ్చిన ముచ్చేటట్టునే అసలు నుండే ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకా నేను ముచ్చలు నుంచి మీకు వినిపిస్తూనే ఉంటా మరి సెలవు శనార్థి దండం పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.